లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ గా ప్రసిద్ధిగాంచిన బాలగంగాధర్ తిలక్ పై టీశాట్ ప్రత్యేక కథనం. బాలగంగాధర్ తిలక్ 1856-1920 భారత స్వతంత్ర పోరాటంలో అనితర సాధారణ నాయకుడిగా పేరు పొందారు. లాల్ బాల్ పాల్ త్రయంలో బాల్గా ప్రసిద్ధి చెందిన తిలక్ స్వరాజ్య సాధనకు తన జీవితం అంకితమిచ్చి భారత రాజకీయాల్లో శక్తివంతమైన జాతీయత ఉద్యమానికి దారి చూపారు. బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో 1856లో గంగాధర రామచంద్ర తిలక్, పార్వతీబాయి తిలక్ దంపతులకు జన్మించారు. 1920 ఆగస్టులో అనారోగ్యంతో ముంబైలో మరణించారు. ఫెర్గుసన్ కాలేజీలో గణిత శాస్త్రం, సంస్కృతం మరియు న్యాయ శాస్త్రాలలో చదువు పూర్తి చేశారు. విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. కేసరి, మరాఠా పత్రికల ద్వారా బ్రిటిష్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలలో జాతీయత చైతన్యం కలిగించడంలో ఈ పత్రికలు కీలక పాత్ర పోషించాయి. భగవద్గీత శ్లోకాల గర్భార్థాన్ని విశ్లేషించి కర్మ, ధర్మం, సిద్ధాంత కార్యాచరణపై చేసిన వ్యాఖ్యానం జాతీయతను ప్రోత్సహించే స్ఫూర్తిదాయక రచనగా నిలిచింది. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించటమే నా ధ్యేయం అని ప్రకటించి స్వదేశీ ఉద్యమానికి శక్తినిచ్చారు. బ్రిటిష్ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ ఉత్పత్తుల వినియోగానికి ప్రోత్సాహం, బెంగాల్ విభజనకు వ్యతిరేకత, బ్రిటిష్ నిర్ణయాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టి యువతను జాతీయోద్యమంలో భాగస్వామ్యం చేశారు. సాంస్కృతిక చైతన్యం, గణేశోత్సవం, శివాజీ మహోత్సవం వంటి ఉత్సవాలను జాతీయ స్ఫూర్తి ప్రేరణ కోసం వేదికగా మార్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిపిన ఉద్యమాల కారణంగా అనేకసార్లు జైలుకు వెళ్లారు. మాండాలే జైలులో కూడా కాలం గడిపారు. తిలక్ భారత జాతీయ కాంగ్రెస్లో రాడికల్ గ్రూప్కి మార్గదర్శిగా నిలిచారు. ఆయన పోరాటం, సాహసోపేత ఆలోచనలు భారతీయ యువతలో జాతీయత చైతన్యాన్ని రేకెత్తించాయి. స్వతంత్ర భారత నిర్మాణానికి తిలక్ చూపిన మార్గం అమూల్యమైనది. బాలగంగాధర్ తిలక్ భారత స్వతంత్ర ఉద్యమంలో ప్రేరణాత్మక వ్యక్తిగా నిలిచి సమాజంలో జాతీయత భావనను నింపిన మహానేత. భారత చరిత్రలో ఆయన పాత్ర అనన్యమైనదిగా, చిరస్థాయిగా నిలిచింది.